హాయ్ హలో వెల్కమ్ టు కుమారి వంటిల్లు అండ్ వ్లాగ్స్. ఈ రోజు మన వ్లాగ్ లో అరిగ్నార్ అన్న జువాలజికల్ పార్క్ ని మనం చూడబోతున్నాం. ఈ వ్లాగ్ లో సెంట్రల్ నుండి వండర్లాండ్ జూ కి లేకపోతే ఎయిర్పోర్ట్ నుండి వండర్లాండ్ జూ కి ఎంత టైం పట్టొచ్చు, ఎన్ని కిలోమీటర్స్ ఉంటాయి, అలాగే ఎంట్రన్స్ ఫీజ్ ఎంత ఉంటుంది, మనం లోపల తినడానికి ఏమైనా స్నాక్స్ గానీ ఏమైనా ఉంటాయా, అసలు లోపల ఏమేమి బర్డ్స్ ఉంటాయి, మొత్తం అన్ని కవర్ చేయొచ్చా లేదా అని కంప్లీట్ గా ఈ వ్లాగ్ లో నేను చూపించబోతున్నాను. మరెందుకు లేట్, మన వీడియోని స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. అరిగ్నార్ అన్న జువాలజికల్ పార్క్, దీన్ని మనం వండలూరు జూ కూడా అని అంటాము. దీని లొకేషన్ ఎక్కడ అంటే గ్రాండ్ సౌదరన్ ట్రంక్ రోడ్, వండలూరులో, తమిళనాడులో ఉంటుంది. మనం చెన్నై సెంట్రల్ నుండి 31 కిలోమీటర్స్ పడుతుంది. అదే ఎయిర్పోర్ట్ నుండి అయితే 15 కిలోమీటర్స్ అయితే పడుతుంది. ఈ జూ అనేది ఫస్ట్ పబ్లిక్ జూ అన్నమాట ఇండియాలోనే. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా, 4 వీలర్స్ కానీ 2 వీలర్స్ కానీ మనం పార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ మేమైతే ఎంట్రీ ఫీజు వచ్చి 600 పే చేసాము. ముగ్గురం వెళ్ళాము, మా అక్క, నేను, డాడీ వెళ్ళాము. ఇక్కడ మనం ఎంట్రీ ఫీజ్ డీటెయిల్స్ అంతా కూడా క్లియర్ గా మనం మెన్షన్ చేస్తారు. అడల్ట్ కి అయితే 200 రూపీస్, చిల్డ్రన్ అబౌవ్ 5 ఇయర్స్ కి, బిలో 12 ఇయర్స్ కి మాత్రం 50 రూపీస్, చిల్డ్రన్ బిలో 5 ఇయర్స్ కి మాత్రం అసలు ఆ ఫీజే ఉండదు. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా, ఇది మెయిన్ గేట్ నుండి ఎంట్రన్స్. టైగర్ యొక్క విజువల్స్ లైవ్ లో మనకు చూపిస్తూ ఉంటారనమాట. ఇక్కడ మనం లోపల తిరగడానికి సఫారీ వెహికల్స్ ఉంటాయి, అలాగే సైకిల్స్ కూడా ఉంటాయి. మేము ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు మాకు తెలియదు ఇలాగ సఫారీ వెహికల్స్ అలాగే సైకిల్స్ ఉంటాయి అని చెప్పి. మేము రిటర్న్ అయ్యేటప్పుడు మాకు తెలిసింది ఇలా సఫారీ వెహికల్స్ అలాగే సైకిల్స్ కూడా ఉంటాయని చెప్పి. మనం ఎంటర్ అయ్యేటప్పుడు వాళ్ళు ఖచ్చితంగా చెక్ చేస్తారనమాట. మన ప్లాస్టిక్ వాటర్ బాటిల్ కూడా మనం తీసుకెళ్ళకూడదు. బ్యాగ్ మొత్తం చెక్ చేసి లోపలికి పంపిస్తారు. ఇదైతే క్లాక్ రూమ్, దీనికి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. మన బ్యాగ్స్ ఏమైనా ఉంటే కనుక అక్కడ వాళ్ళకి ఇచ్చేసేయచ్చు. మన లగేజ్ ఇచ్చినప్పుడు వాళ్ళు మనకు ఒక నంబర్ ఇస్తారు. మనం వెళ్ళేటప్పుడు ఆ నంబర్ వాళ్ళకి ఇస్తే కనుక మన లగేజ్ మనకి ఇచ్చేస్తారు. ఇంపార్టెంట్ థింగ్స్ ఏమైనా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్టాప్ కానీ ఇలాగ ఏవైనా ఉంటే కనుక వాళ్ళ దగ్గర అయితే ఉంచుకోరు. వాళ్ళతో పాటు మనం క్యారీ చేసుకోవాలి. చూడండి ఎంట్రన్స్ ఎంత బాగుందో, చాలా చాలా బాగుంది. ఇదైతే ఎంట్రన్స్. ముందుగానే చెప్పేస్తున్నాను, మీరు మాత్రం బాగా తినేయాలి. తినేసిన తర్వాత మీరు వెళ్ళండి, ఎందుకంటే అది చాలా లాంగ్ పార్క్ అన్నమాట. మనం నడవాలంటే ఖచ్చితంగా ఓపిక ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ వెహికల్స్ ద్వారా వెళ్ళాలంటే ఓకే, కానీ బై వాక్ అయితే లెగ్స్ పెయిన్ ఖచ్చితంగా వస్తాయి. లెగ్స్ పెయిన్ పక్కన పెడితే మనం ఖచ్చితంగా సాటిస్ఫై అవుతాము. చాలా బాగుంటుంది పార్క్ అయితే. మనం ప్రతిదీ కూడా మనం చూడొచ్చు. ఇంకో విషయం ఏంటంటే, మన మొబైల్ కూడా తీసుకెళ్లేటప్పుడు మన మొబైల్ కూడా మనీ ఛార్జ్ చేయాలి. 20 రూపీస్ మనం ఛార్జ్ చేయాలి వాళ్ళకి. మనకి మొబైల్ అవసరం లేకపోతే లాకర్స్ ఉండే, లాకర్స్ లో మనం పెట్టేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, లయన్ సఫారీ వెహికల్ బోర్డింగ్ పాయింట్. ఇంకా బస్సు ఎక్కితే మనం తిరగాల్సిన అవసరం లేదు, మొత్తం వాళ్ళే తిప్పేస్తారు. అన్ని వాళ్ళే చూపించి తీసుకెళ్తారు. మొత్తం చూపించిన తర్వాత బోర్డింగ్ పాయింట్ దగ్గర అక్కడ మనం డ్రాప్ చేసేస్తారు. ఫస్ట్ చూపించిపోతున్న బర్డ్ వచ్చి పికాక్, మన నేషనల్ బర్డ్ అది. అదిగో చూడండి, నేను జూమ్ చేస్తున్నాను. మంకీ అక్కడ ఉంది. ఇక్కడైతే ఒక ప్లేస్ ఉంది, మనం కూర్చోనుకుంటే కూర్చోవచ్చు. ఈ రోజు అయితే జనాలు చాలా తక్కువగా ఉన్నారు, వీకెండ్ కాదు కదా. ఇక్కడ మనం చూసినట్లు డు నాట్ టీజ్ ఆర్ ఫీడ్ ద యానిమల్స్ అని మెన్షన్ చేశారు. ఇప్పుడు మనం చూడబోతుంది చింపాంజీ. చింపాంజీ యొక్క డీటెయిల్స్ అంతా కూడా మనకి డిస్ప్లే చేస్తారనమాట. ఇప్పుడు చింపాంజీ ఫ్యామిలీ చూడబోతున్నాం. అక్కడ వాళ్ళ మమ్మీ, డాడీ, అలాగే చిన్న చింపాంజీ ఉంది. ఆ చిన్న చింపాంజీ మాత్రం అసలు పైనుండి కిందికి స్టంట్లు చేసేస్తుంది, ఫుల్ ఎగురుతుంది, అల్లరలా చేసేస్తుంది. ఆ తర్వాత ఇండియన్ P4 చూస్తున్నాము. చూడండి అక్కడ ఎన్ని ఉన్నాయో. చూడండి అసలు సరౌండింగ్ ఎంత బాగుందో, అంత ఫుల్ ట్రీస్, చాలా బాగుంది. ఇప్పుడైతే వైట్ పీకాక్ చూడండి, అదో అక్కడ కనిపిస్తుంది. బాబా ఎంత బాగుందో అసలు, చాలా క్యూట్ గా ఉన్నాయి. ఇప్పుడైతే మౌస్ డియర్ చూస్తున్నాము. నేనైతే బాగా జూమ్ చేశాను, అది కనిపించట్లేదు ఇంకా, అది మోన్ ఎక్కడో ఉంది. ఇదైతే బటర్ఫ్లై పార్క్. లోపలికి వెళ్తే చాలా పెద్ద లేక్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ప్రస్తుతానికి అయితే క్లోజ్ చేసి ఉంది. ఇప్పుడు మనం చూస్తుంది బ్లాక్ షోల్డర్ పికాక్. ఇదైతే పెయిడ్ పీఫౌల్. ఇంకో విషయం ఏంటంటే, తాంబరం నుండి మాత్రం 7 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. ఇక్కడికి రావడానికి ఫ్రీక్వెంట్లీగా బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఈ జూ అయితే మార్నింగ్ 9 నుండి ఈవినింగ్ 5 వరకు అయితే ఓపెన్లో ఉంటుంది, కానీ ఎవ్రీ ట్యూస్డే మాత్రం హాలిడే ఉంటుంది. మీరు ఒకవేళ ఎక్కువ దూరం నడవలేకపోతే బ్యాటరీ వెహికల్ అవైలబుల్గా ఉంటుంది. అడల్ట్కి అయితే 100 రూపీస్ పడుతుంది, అలాగే 5 ఇయర్స్ నుండి 12 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళకి మాత్రం 50 రూపీస్ పడుతుంది. అదే సైకిల్ అయితే 1 అవర్కి వచ్చి 25 రూపీస్ పడుతుంది.
ప్రతి 4 అవర్స్కి పార్కింగ్ ఛార్జెస్ వచ్చి 2 వీలర్స్కి 25 రూపీస్ పడుతుంది. అదే కార్ అయితే 40 రూపీస్ పడుతుంది. ఇక్కడ సఫారీ కూడా ఉంది కదా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. పెద్దలకి అయితే 100 రూపాయలు, 5 నుండి 12 సంవత్సరాల లోపల పిల్లలకి మాత్రం 60 రూపాయలు పడుతుంది. ఇక్కడ చిన్న చిన్న పిల్లలు అయితే ప్లే ఏరియా కూడా ఉంటుంది. అలాగే బాగా ఆకలేస్తుంది తినాలనిపించినా కానీ రెస్టారెంట్స్ కూడా ఉంటాయి. మనం పార్క్ ఎంట్రన్స్లోనే రూట్ మ్యాప్ అయితే ఉంటుంది, దాని ప్రకారం మనం వెళ్ళి రావచ్చు. ప్రతి యానిమల్కి ప్రతి బర్డ్కి కూడా ఆ బర్డ్ యొక్క డీటెయిల్స్ అంతా కూడా అక్కడ మెన్షన్ చేస్తారు, మన డిస్ప్లే చేస్తారనమాట. మనం అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి దాంట్లో కూడా కొన్ని వెరైటీస్ టైప్ ఆఫ్ బర్డ్స్ అయితే ఉన్నాయి, మనకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం చూస్తుంది బ్లూ అండ్ ఎల్లో మెకాకో. ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ జూలో ప్రతిదీ కూడా ఆడుకోవడానికి, ఈవెన్ బర్డ్ అయినా కానీ లేకపోతే యానిమల్ అయినా కానీ ఏదైనా ఆడుకోవడానికి కూడా వాళ్ళు సెట్ చేసి పెట్టేశారు. ఈ వండర్లా జూలో మాత్రం నడవడానికి చాలా కష్టంగా ఉంటుంది, కానీ మనం చాలా ఓపిక చేసుకొని నడవాలి. మనం బాగా నడిచినప్పుడు అలసిపోయినా కానీ రెస్ట్ తీసుకోవడానికి బెంచెస్ అయితే ఉంటాయి, మనం కొంచెం కూర్చొని రెస్ట్ తీసుకొని మళ్ళీ నడవచ్చు. ఇప్పుడు మనం చూస్తుంది వైల్డ్ బఫెలో. ఇక్కడికి వచ్చినప్పుడు పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు, ఖచ్చితంగా అన్నీ చూస్తారు. అలాగే వాళ్ళు చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతారు. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా పైకి వెళ్ళటానికి, ఇటు సైడ్ ఏమైనా ఉందని చెప్పి చాలా ఎగ్జైట్గా నేనైతే వెళ్ళాను. ఏముంది ఇటు సైడ్ వాటర్ ఉన్నాయని చూస్తే స్నేక్స్ ఉన్నాయి. ఏమో నాకు స్నేక్స్ అయితే చాలా భయం. ఇంకా వెంటనే ఇటు సైడ్ వచ్చేసాను. వెంటనే పైన ఏముందని వెంటనే పైకి వచ్చేసాను. ఆడికి వెళ్ళి చూసిన తర్వాత అసలు ఏమీ లేవు. ఇంకా సైలెంట్గా వెనక్కి వచ్చేసాను. ఇంకా ఇప్పుడు మనం చూడబోతుంది రాయల్ బెంగాల్ టైగర్. అక్కడ చూస్తున్నారా, అదో అక్కడ టైగర్ అయితే ఉంది. అక్కడ దాని ఫ్రెండ్ అద్దోండి ఇంకో టైగర్ అక్కడ ఉంది. ఇదైతే పైకి జంప్ చేసేసింది. ఇప్పుడు మనం చూడబోతుంది వైల్డ్ టెరిస్టర్ యానిమల్ కింగ్ ఆఫ్ ది ఫారెస్ట్ అయిన లైన్ని చూడబోతున్నాం. చూడండి అది అక్కడ కనిపిస్తుంది, అది వాక్ చేస్తుంది. దాని వెనక ఇప్పుడు వాక్ చేస్తున్న వెనక ఇంకో లైన్ ఉంది, మనకి అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. కొంచెం చూస్తే అది చూడండి. అసలు లైన్ అనేది స్ట్రాంగ్ బాడీ, అలాగే స్ట్రాంగ్ యానిమల్ అనమాట. అన్ని యానిమల్స్తో పోలిస్తే ఈ లైన్ అనేది మనకి చూడటానికి చాలా దూరంగా ఉంచేశారు. ఈవెన్ మధ్యలో చూస్తే అదంతా ఒక లోయలా ఉంది, అది జంప్ చేసినా కానీ అది రాలేదన్నమాట, పడిపోతుంది మధ్యలో. మనం దూరం నుండి చూస్తేనే చాలా భయం వేస్తుంది దాని అరుపులకి. లైన్ దగ్గర నుండి రూట్ అనేది ఎండ్ అయిపోతుంది, ఇంకా మనం రిటర్న్ అవటమే. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.